హత్య రాజకీయాలు ఉండకూడదండి ఎప్పుడు కానీ. You don't want your murderers to be ruling you. You need a healthy democracy. You need a democracy that will help improve the society. You need a democracy that will help uplift the society in all aspects. And I'm specifically requesting, yes, please do not vote and bring my brother's party back into power. Because if that happens, then there is no hope for justice. ప్రజలకందరికీ ఒక రిక్వెస్ట్, ప్లీజ్ మా అన్న పార్టీకి, వైఎస్ఆర్సీపీ పార్టీకి ఓట్ అయ్యేదండి. ఇంత వంచన చేసిన పార్టీ, మోసం చేసిన పార్టీ, తన వాళ్ళకి తన అనుకునే వాళ్ళకి మాత్రమే హెల్ప్ చేసి అందరికీ హెల్ప్ చేయకుండా ఉండే వాళ్ళకి ప్లీజ్ ఓట్ అయ్యండి. మీ ఫాదర్ హత్యలో ఉన్న వాళ్ళని రక్షిస్తున్నాడా జగన్మోహన్ రెడ్డి? లేదు ఆయన పాత్ర కూడా వెనక ఉండొచ్చని మీరు అనుమానిస్తున్నారు? ఇప్పటి వరకు సిబిఐ విచారణలో అక్యూస్డ్ లో అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి ఉన్నారు. ఖచ్చితంగా వాళ్ళని రక్షిస్తున్నారు. ఆయన పాత్ర ఉందా లేదా నేను చెప్పకూడదు. సిబిఐ ఆ విచారణ అయితే చేయాలి. వాళ్ళ పేర్లు వచ్చినాయి, విచారించండి. ఉంటే బయట పెట్టండి, లేకుంటే వదిలేయండి. ఐఎమ్ నాట్ హియర్ టు సే whether they've done it or not. It's up to the CBI and they have to complete the investigation. సిబిఐ దాఖలు చేసినటువంటి అఫిడవిట్స్ లో కానీ వీటిలో చాలా అంశాలు దర్యాప్తులో వెలుగులోకి వచ్చినాయి, కానీ ఆ తర్వాత యాక్షన్ ఉండట్లేదు. ఎందుకని? ఏం జరుగుతుంది మీకున్న సమాచారం ప్రకారం? ఎగ్జాక్ట్లీ అదే నా బాధ కూడా. అన్ని చోట్ల ఇన్ఫ్లుయెన్స్ జరుగుతుంది కదా, విట్నెసెస్ అందరూ ఇన్ఫ్లుయెన్స్ అయిపోతున్నారు. నా భయం అంతా ఇట్లా ఇప్పుడు 11 కేసులు ఉన్నాయి, ఇది 12వ కేసు అవుతుంది అనేటప్పుడు అట్లానే ఇది కూడా కాకూడదు. ఇదే గవర్నమెంట్ మళ్ళీ వస్తే ఇట్ విల్ బికమ్ లైక్ దట్. సో అందుకే యూ నీడ్ టు క్లోజ్ దిస్ గవర్నమెంట్ షుడ్ నాట్ కమ్ బ్యాక్ సో దట్ ద కేస్ విల్ మూవ్ ఫార్వర్డ్. బికాస్ మీరు అందరూ అనుకుంటుండొచ్చు ఇప్పుడు అవినాష్ కానీ బెయిల్ మీద ఉన్నాడు, వీళ్ళ వాళ్ళందరూ జైల్లో ఉన్నారు కదా. దే హ్యావ్ నాట్ బీన్ కన్విక్టెడ్. ఒకసారి బెయిల్ మీద వస్తే మొత్తం విట్నెసెస్ అందరినీ ఇన్ఫ్లుయెన్స్ చేసేస్తారు. ఇప్పుడే ఆల్రెడీ ఒక చీఫ్ సెక్రటరీని, ఒక అప్రూవర్ని ఇంతగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు. ఇంకా మిగిలిన వాళ్ళ సంగతి ఏంటి?